ఎల్లుండి. నాకు ఆల్రెడీ 5-6 రోజుల క్రితమే వచ్చేసి అందరూ వచ్చిపోతారు, మా దగ్గర ఇది ఉంది, మా దగ్గర ఉంది అంటే కొంచెం మోటివేట్ చేసుకుంటూ పోతారు. కానీ ఇంకా రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ కలుస్తారు. ఫస్ట్ ఒక గంట అంటున్నా, గంట 2-3 గంటలు తీసుకుంటారు టైం. అంటే ఇష్యూస్ మోర్ మాట్లాడుతూనే ఉన్న నాకు ఇది ఉంది అని. కానీ అది ముందే చెప్తే ఇంకా బాగుండేది. కానీ అప్పటికప్పుడు చెప్పడం వల్ల సొల్యూషన్ దొరకదు. వాళ్ళకి యాక్చువల్ ఒక 2 నెలలు 3 నెలల ముందు నాకు తెలిస్తే ఏమవుతుందంటే అది కంప్లైంట్ నోటీస్ ప్రకారం అవుతుంది. మ్యాక్సిమం కమిషన్లో నోటీస్ పోతేనే సగం సాల్వ్ అవుతున్నాయి స్వామి. 100 కంప్లైంట్లు 50 కంప్లైంట్లు నోటీస్ ద్వారా సాల్వ్ అవుతుంది. కానీ కమిషన్లో ఒక ప్రాబ్లం ఉంది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి మీరిచ్చిన కంప్లైంట్ మా దగ్గర రిజిస్టర్ అయినాక నెల రోజులు వాళ్ళకి గడువు ఇస్తున్నాం. ఎవరికి? సదరు అథారిటీ డిపార్ట్మెంట్కి. అది ఇచ్చిన రిప్లై వస్తే ఒకలాగా, రిప్లై రాగలగా ఇంకోలాగా. రిప్లై రాకపోతే రిమైండర్ ఇవ్వాలా, ఇస్ అ రూల్. రిమైండర్ ఇవ్వాలా. రిమైండర్ ఇచ్చినాక కూడా రిప్లై వస్తే గుడ్, రిప్లై వచ్చినా రాకున్నా ఇక బాబు ఒక రిప్లై వస్తే ఇగో ఈ రిప్లై వచ్చింది చూడండి అంటాం. మీకు మీడియేటర్ గారు మాత్రమే, మీకు ఎంప్లాయీకి అథారిటీకి మీడియేటర్ మాత్రమే మేము. ఆ రిప్లై ఇచ్చిన దాంట్లో రిప్లై కనుక ఖుషి ఉంటే ఓకే, ఖుషి లేదని మళ్ళీ రిప్లై వస్తే మళ్ళీ బాబు మావాడు ఖుషి లేడురా ఇక నువ్వు రా, ఏది మళ్ళీ నోటీస్ ఇచ్చి 15 రోజులు అంటే దాదాపు 2 నెలల వ్యవధి పడుతుంది. దాదాపు 26,000 కంప్లైంట్లు కమిషన్లో పడి ఉన్నాయి అంటున్నా. అలా ఒక్కొక్క రివ్యూ చేయడానికి ఇది చెప్పారు కదా, దాదాపు 9-9:30 గంటలు పడుతుంది అన్నప్పుడు ఏ అధికారి కూడా 6 గంటల తర్వాత ఉండడు. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు 3 సంవత్సరాలు ఇచ్చింది కాల వ్యవధి. నాకు 6 గంటల తర్వాత పని చేసేది. నేను కూర్చుంటే నా చుట్టూ నా లాయర్లు, నా పిఏలు, పిఎస్లు వాళ్ళందరూ కూర్చోవాల్సి వస్తుంది. ఎవరికి అవసరం? ఎందుకు కూర్చుంటారు వాళ్ళు? అయినా బలవంతంగా నేను వచ్చినా అంటే ఇక వాళ్ళకి మూడిందని అర్థం. మా వాళ్ళకి నేను వచ్చిన రోజు జనరల్గా ఒక 5-10 కంప్లైంట్లు పెట్టుకుంటారు. ఎవరైనా వస్తే టైం ఎక్కువ కేటాయించుకోరు, అర్ధగంట పెట్టుకుంటారు. నేను 25-30 కంప్లైంట్లు పెడతా. 20-30 కంప్లైంట్లు పెడతా. దాంట్లో ఒక 10 మెంబర్లు ఎప్పుడు పోస్ట్పోన్ అడుగుతారు. అంటే 20 ఎగిరిపోయి ఆ 20ని కూడా ఒక్కొక్క నిమిషంలో క్లోజ్ చేయాలి కంప్లైంట్. మీకు తెలిసింది ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు బాసు, ఎమ్మెల్యే ఎంపీ అవసరం లేదు, కమిషన్ పెట్టుది ఆటోమేటిక్ అయితే. అప్పుడు ఎక్కడ ఎవరు వస్తారు తెలుసా? ఎమ్మెల్యే ఎంపీ గారు, దానికి సంబంధించే అధికారి వస్తాడు. ఏమైనా మా ఊళ్ళో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు, ఇప్పుడు ఉదాహరణకి చెప్తా, కాంగ్రెస్ పార్టీలు ఇల్లు ఇచ్చుకున్నారు అనుకో, మరి మిగతా బీజేపీ టీఆర్ఎస్ కూడా ఏమవుతారు? ఆమ్ ఆద్మీ పబ్లిక్ ఏమవుతారు? మరి వాళ్ళకి ఆధారం ఎవరు? కాబట్టి ఇప్పుడు అందరి బీసీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ ఉంది, మైనార్టీ కమిషన్, అన్ని కమిషన్లు ఉన్నాయి బాసు, అందరికి ఉన్నాయి. రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు ఎవరికి వాళ్ళకి ఇచ్చింది. మీకు కావాల్సిన హక్కులు మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్న బిడ్డలకి హక్కు ఎస్టీ కమిషన్లో కూడా ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా మీకు పని చేయగలుగుతుంది. కాకపోతే ఒకటి ఫాలో చేసుకోవాలి. మీరు ఫీజు జీతం ఏమి ఇస్తలేరు, ఫీజులు ఏమి పే చేయట్లేదు. మీరు కోర్టుకి వెళ్తే ఫీజు కట్టాలి, లాయర్కి ఫీజు కట్టాలి. మీకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు జడ్జి, లాయరే మాట్లాడాలి. Scheduled Tribes Employees Welfare Calendar for the year 2025 now.